చంద్రబాబు నాయుడు తాలూకు అరెస్ట్ మాత్రం జనంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చెప్పావు నిజమే, ముందు 300 కోట్లు అన్నావు, తర్వాత కొంచెం 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 దిగదార్చుకుంటూ 27 కోట్లు అన్నావు. అందులో ఆ డాక్యుమెంట్ లో లేదు అది. అందువల్ల కోర్టు ఆయనకి ఏంటంటే ఇది నమ్మశక్యంగా లేదని చెప్పేసి విడుదల చేసింది కోర్టు. మరి ఒక కేసు ఉంటే నువ్వు ఇంత దారుణంగా 73 ఏళ్ల వ్యక్తిని నువ్వు జైల్లో పెట్టావే, ఒక మామూలుగా కూలర్ లేకుండా, తర్వాత ఏంటంటే కనీసం దోమలు చచ్చిపోవడానికి దోమల మిషన్లు కూడా లేకుండా, డయాబెటిక్ పేషెంట్ తెల్లవారుజానేమో చల్లనీళ్ళతో స్నానం చేసే చాలా ప్రమాదం, వేడి నీళ్ళు లేకుండా ఇట్లాంటి దారుణాలు ఉండడం. తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ విధంగా జైల్లో ఉన్నాడో ప్రపంచం అంతా తిరగబడింది. ఎందుకంటే ఇక్కడ ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎవరెవరికైతే ఐటీ రిలేట్ అయి ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు. మద్రాసు నుంచి, బెంగళూరు నుంచి, బొంబాయి నుంచి మనుషులు వచ్చారు. వారు కాన్ఫరెన్స్ లో వాళ్ళు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారన్నమాట. ఇలాగా వాళ్ళ తాలూకు మద్దతు చూసిన తర్వాత వాళ్ళు వెనక్కి తీసుకున్నారు, వాళ్ళే కోర్టు వాళ్ళే. మరి ఈయన మీద 48 కేసులు ఉంటే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? ఒకటి. రెండోది ఏంటంటే సిబిసిఐడి కన్ఫర్మ్ చేసింది, జైల్లో కూడా వెళ్ళాడు, 16 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. తర్వాత ఏదో మొత్తానికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయించుకొని బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, సీఎం అయ్యాడు. సీఎం అయినప్పుడు ఎలాగయ్యాడో విషయం చెప్తాను. ఇవన్నీ ఓటమి కారణాలే. నేను జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిల పాదయాత్ర చేసింది, జగనన్న జైల్లో ఉంటే ప్రచారము చేసింది. ఇంత చేసినటువంటి చెల్లిని దూరంగా పెట్టాడు. తర్వాత వైఎస్ఆర్ పార్టీ అంటే ఇది ఈ వైఎస్ఆర్ కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ. ఎవరో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ రిజిస్ట్రేషన్ ని తీసుకున్నాడు. ఇది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పేరుతో రిజిస్టర్ అయింది కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ. ఆ యువజన శ్రామిక రైతు పార్టీలో అంటే శాశ్వత అధ్యక్షురాలు ఎవరంటే విజయమ్మ. అరే కొన్నాళ్ళు ఆ తల్లిని సైతం వచ్చేసి ఆ తల్లి ఇక నేను అధ్యక్షురాలుగా ఉండను, మన జగన్ బాబు ఉంటాడని కన్నీళ్లతో చెప్పిందండి. మరి తల్లిని దూరంగా చేసేవాళ్ళని ఎవరైనా నమ్ముతారా? అంటే వాళ్ళ తాలూకు అభిప్రాయాలు బయటికి చెప్పరు, ఎవరు నమ్మరు కదా. ఇది సోదరుని దూరం చేశాడు, తల్లిని దూరం చేశాడు. ఆల్మోస్ట్ వాళ్ళు అవాకులు చవాకులు. ఎవరైనా కుటుంబం గురించి మాట్లాడితే నోరు మీ తాట చేస్తా అని చెప్పాలి. తన కుటుంబం తల్లి గురించి కానీ చెల్లి గురించి అని మాట్లాడితే ఈ తల్లిని చెల్లిని ఏకరువు పెడుతూ నోటుకు వచ్చిన మాటలు చివరికి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేసేంత వరకు వెళ్ళిపోయారంటే ఆయన ఎంత దుర్మార్గుడు అని పెద్దలు గమనిస్తారు కదా. అందువల్ల ఎన్నున్నాయి, ఒకటా రెండా, చాలా కారణాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఈయన మాట్లాడితే పవన్ కళ్యాణ్ అండి, ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ పిల్లల గురించి తప్ప ఏదైనా జనానికి పనికొచ్చే మాట మాట్లాడా? అంటే పర్సనల్ దాడులు కూడా ఓటమికి ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం అంటారు సార్. అంటే పర్సనల్ దాడులు కదా, వ్యక్తిగతం అంటే వ్యక్తిగత దాడులు. పవన్ కళ్యాణ్కి అన్నయ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్కి తల్లి అంజనాదేవి, అలాగే వీళ్ళందరూ కుటుంబ సభ్యులు 4 గోళ్ల మధ్య ఉండాలి కానీ బయటికి తీసుకురావడం ఏంటి? ఎవరికున్న కథలు వాళ్ళకు ఉంటాయి, మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు నెల్సన్ మండేలాకి 3 పిల్లలండి, ఆ 3 పిల్లలని చెప్పేసి నల్ల సూర్యుడిని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు? నెల్సన్ మండేలకి 3 భార్యలు, ఎవరు చెప్పుకోరు, నల్ల సూర్యుడు అన్నారు. అంత చేష్టలు చూడండి, ఆయన ఆలోచనలు చూడండి, అంతేగాని వాళ్ళ తాను వ్యక్తిగతంతో మీకెందుకు? మీరేమైనా ఇస్తున్నారా? మీరేమైనా పెట్టి పోషిస్తున్నారా? ఇలాగే ఈ 4 సంవత్సరాల్లో కూడా పవన్ కళ్యాణ్ తాలూకు వ్యక్తిగతంగా దాడులు చేయడం చాలా ప్రజల్లో కూడా, అంటే ప్రజల్లో కూడా తొందరగా ఎందుకు ప్రాకిందంటే ఈ రోజు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఆ జనసేన సామాన్యమైన జనసేన కాదు. ఒక్కరికి చెప్తే లక్షలాది మందికి క్షణాల్లో పాకిపోతుంది జనసేన. అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయిపోయింది. ఏ ప్రాంతంలో చూడండి జనసేన ఉంది. తర్వాత ఏంటంటే ముఖ్యంగాను
ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతంగా దాడులు చేయించడం, వ్యక్తిగతంగా నష్టం చేకూర్చడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు పెట్టుకుంది. ఎవరు ఇవ్వకపోతే ఇప్పటంలో ప్రజలు ముందుకొచ్చి ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ ఒక 50 లక్షలు ఇచ్చాడు. వెనువెంటనే కక్ష సాధింపు ఇప్పటంలో ఉన్నటువంటి రోడ్డు వైడ్నింగ్ పేరుతో మొత్తం అన్ని కొట్టేశాడు. పేదవాళ్ళండి ఏ రోజు కూలి చేసుకుని ఆ రోజు బతికే వాళ్ళు ఆ ఇళ్ళన్నీ కొట్టేస్తే ఎవరైనా తట్టుకుంటారండి? కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి మొత్తం అవన్నీ ఎంతవరకు అయితే నష్టపోయారో అవన్నీ పూర్తిగా వాళ్ళు నివాస యోగ్యంగా తయారు చేసి వచ్చాడు. అలాగా కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన డబ్బు చాలా బాగా ఉపయోగపడింది అన్నమాట. నిరాశ నిస్పృహలతో అలా చూస్తున్న వాళ్ళకి పగలు షూటింగ్ చేసుకోవడం, రాత్రి వెళ్ళి 1 గంటైనా 2 గంటలైనా 4 గంటలైనా సరే కౌలు రైతుల తాలూకు భార్యలకి, చనిపోయిన వాళ్ళ భార్యలకి ₹1,00,000 అందజేశాడు. అలాగా ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు చెప్పండి. ఒక పక్క జనసేన కానీ మిగతా కూటమి అంటే ఆలోచిస్తుంది వేరు, వాళ్ళ ప్రచారం వేరు అనుకోండి. జనసేన మాత్రం ప్రజలకి చాలా దగ్గరగా అయింది. హీరో ఆఫ్ ద ఈ ఎలక్షన్ ఎవరంటే డెఫినెట్ గా జనసేనే. పవన్ కళ్యాణ్ చేసినటువంటి తప్పు నిన్న కూడా ఎంత మాయ చేశాడండి. సంబరాలకి రెడీ కంటే అన్నాడు, తొందరపాటు చర్యే కదా. ఇప్పుడు నిన్న సంబరాలకి రెడీ కంటే అని చెప్పి సజ్జల రామకృష్ణ రెడ్డి పిలిపించినట్టు ఈరోజు ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అవును, మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడాడు? వీళ్ళు రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనకు ఆ విజ్ఞత ఉంది. రాని ఫలితాలు రాని చూద్దాం, ఫలితాలు వచ్చిందో చూద్దాం, ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడదాం అన్నమాట. ఈయన అలా కాదు, మాకు ఇప్పుడు కూడా 150 పైగా వస్తాయి కానీ 150 తక్కువ రావు అని చెప్పడం. మరి ఇవన్నీ కూడా జనంలో రోజు రోజుకి తప్పుల్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ప్రధానంగా కొన్ని విషయాలు చెప్తా. రోజా గాని, కొడాలి నాని గాని, తర్వాత అంబటి రాంబాబు గాని, అనిల్ కుమార్ యాదవ్ గాని, పేర్ని నాని గాని, మన వంశీ వల్లభనేని వంశీ గాని, ఈ కొడాలి నాని పూర్తిగా ఒంటి మీద స్పృహ లేకుండా తాగి మాట్లాడాడేమో తెలియదు కానీ చాలా దారుణంగా బూతులు మంత్రిగా ముద్ర వేసుకున్నాడు. ఒకటి వల్లభనేని వంశీ ఎవరు కూడా చెప్పని మాట చెప్పాడు. అది పురంధరేసి తాలూకు విషయంలోనూ చెప్పకూడని మాట చెప్పాడు. అందరూ బాధపడ్డారు, వాళ్ళు అంటే ప్రజలందరూ బాధపడ్డారు. మూడోది ఏంటంటే పేరు నాని అన్ని అబద్ధాలే చెప్తాడు. ఆయన నిజాలు ఏమని చెప్పాడు? ఆయన అన్ని అబద్ధాలే చెప్తాడు. దారుణంగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ. అక్కడ నోటిపాద శాఖ మంత్రి ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్. ఆయన చూస్తుంటే ఎంత గొప్పగా మాట్లాడతాడంటే, ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇంకోటి ఏంటంటే పోలవరాన్ని ముట్టుకోకపోవడం. 72% పోలవరాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తి చేసినట్టయితే ఈవెన్ 1% కూడా ముట్టుకోలేదు. అది నీ తాలూకు ప్రోగ్రెస్కి ఏది ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడు. పెన్షన్లు ఇచ్చాము, అమ్మ ఒడి ఇచ్చాము, నాన్న ఒడి ఇచ్చాము, అది పూర్తిగా ఇచ్చావా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు విదేశీ విద్య నువ్వేమైనా ఇచ్చావా? నువ్వు ఈ 5 సంవత్సరాలను వైద్యం అన్నావు, 17 శిలాఫలకాలు తగిలించావు, ఒక్క హాస్పిటల్ అయినా పూర్తయిందా? ఎవరికి కావాలండి? 10,000 రూపాయలతో శిలాఫలకం వచ్చేస్తుంది. అంటే శిలాఫలకం రెడీ అవ్వగానే మీకు హాస్పిటల్ కట్టేసినట్టేనా? వీళ్ళు మాటలు ఎవరు నమ్ముతారండి? అన్నీ కూడా ఇలాగే మీ తాలూకు ఈ వందిమా గదులు, అంబటి రాంబాబు వీళ్ళందరూ కలిసి నోటికి వచ్చింది మాట్లాడుతూ వాళ్ళు నిన్ను సర్వనాశనం చేశారు. మామూలు కాదు. ఇప్పుడు ఏదో తెలుగుదేశము జనసేన కూటమి ఏదో ఎదురు తిరిగారని చెప్పడం కాకుండా నీ పార్టీ వాళ్ళే ఎదురు తిరిగారు, నీ పార్టీ వాళ్ళే తప్పులు మాట్లాడారు, నీ పార్టీ వాళ్ళే లంచాలు తీసుకున్నారు. అవన్నీ తెలుస్తుంది. ఒక్కొక్కరు 12,000 రూపాయలు రూమ్ రేట్ లో ఉన్నటువంటి రోజాకి ఈరోజు 2,000 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? మంత్రి అంటే ఒకటే ఉండాలి. రోజా మంత్రి, రోజా మొగుడు మంత్రి, రోజా 2 బ్రదర్స్ మంత్రులు. మా అత్త అక్కడ నగిరి చుట్టుపక్కల ఇసుక, రాయి, తర్వాత ఏంటంటే మిగతా